అందరం కూడా లేచి నిలబడి కృతజ్ఞత పూర్వకంగా అందరం కూడా మందిరంలో ఉన్నామన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందరము కూడా మన మందిరంలో ఉన్నాము. మనందరం లేచి నిలబడి మనం ఆరాధన ప్రారంభించుకోబోతుండగా, ఇదిగో ఈ ఆరాధన అంతా కూడా శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారానే జరుగులాగున అందరము కూడా సిద్ధపాటు హృదయం కలిగి అందరము సిద్ధపాటు హృదయం కలిగి సిద్ధపాటు మనస్సు కలిగి అందరము సిద్ధపడదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మన నోరు తెరిచి రెండు చేతులు పైకెత్తి లేచి నిలబడి అందరము కూడా భయభక్తులు కలిగి మనం ఆరాధించినప్పుడు ఆయన ఆత్మ మన మధ్యలో నిరాటంకముగా సంచరింప చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని సెలవించిన దేవుడు కనుక అందరము కూడా సిద్ధపాటు కలిగి ఉందాము. అందరం కూడా సిద్ధపడుతుండగా ఆయన బలమైన ఆత్మ మన మధ్యలో బలముగా ఆయన నిలుపబోతున్నాడు ఈ సమయంలో. కాబట్టి ఆల్టర్ నుండే ఇదిగో ఈ బలిపీఠం నొద్ద నుండే ఆయన ఆత్మ బలముగా మన అందరినీ నింపబోతున్నది దినమందు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నత స్థలములలో కెరూబులతో శరాపులతో పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుచున్నవాడా, మహోన్నత స్థలములలో మహోన్నతుడా నీకే స్తోత్రం. మహనీయుడా, మహామహుడా నీకు స్తోత్రములు ప్రభువా. నీ నామమునకే మహిమ కలుగును గాక, నీ నామమునకే ఘనత కలుగును గాక. మహిమకును ఘనతకును అర్హుడా, స్తుతి సింహాసనాసీనుడా, సర్వోన్నత స్థలములలో పరిశుద్ధుడా నీకే స్తోత్రములు ప్రభువా. గత కాలమంతా మీరు చేసిన ప్రతి మేలుకై నేను స్తుతిస్తున్నాము ప్రభువా. ఈ వారమంతా నీ బలమైన సన్నిధిని మాకు తోడు వచ్చినందుకు నీకు వందనాలు చేస్తున్నాము ప్రభువా. పరిశుద్ధుడా, మహోన్నతుడా నీకే స్తోత్రములు ప్రభువా. అగ్ని జ్వాలల బట్టి కన్నులు కలిగిన వాడా, అపరంచి పోలిన పాదము కలిగిన వాడా, సూర్యకాంతి మహిమను ధరించుకున్నవాడా, యేసయ్యా రెండంచిన వాడి కలిగిన ఖడ్గము కలిగిన వాడా నీకు స్తోత్రములు ప్రభువా. నీకే ఘన స్వాగతము ప్రభువా, ఘన స్వాగతము పలుకుచున్నాము. పరిశుద్ధుడా స్తోత్రములు ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. We bind every evil spirits in the name of Jesus. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి డ్రై స్పిరిట్స్ ని, ప్రతి అంధకార క్రియలను ఇదిగో బలిపీఠం నుండి చివరి వరకు యేసు నామములో మేము బంధిస్తున్నాము. ప్రతి చీకటి లయమైపోవునుగా, ప్రతి అంధకార క్రియలు లయమైపోవునుగా. యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభువా. కేవలం నీ ఆత్మ ఇదిగో ఈ ఆల్టర్ లో నుండి పరిశుద్ధాత్మ అందరిపై వెళ్ళి తాకును గాక, అందరినీ దినమందు దర్శించును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరం చేతులు పైకెత్తుదాము. అందరం రెండు చేతులు పైకెత్తి అందరము కూడా సిద్ధపాటు కలిగి ఉన్నాము కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. वो तेरे स्तुति और आराधना करता हूँ मैं
పైకెత్తి, చేతులు పైకెత్తి అందరము కూడా అందరము హృదయపూర్వకంగా ఆయన మహిమకు ఘనతకు అర్హుడై ఉన్నాడు. స్తుతుల సింహాసనాసీనుడై ఉన్నాడండి. అందరము చేతులు పైకెత్తి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రము, స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీవు వందనాలు ప్రభా. యేసయ్యా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యా నీవు మా జీవితంలో చేసిన ఉపకారములకై నేను స్తుతిస్తున్నాము ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆమేన్. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. చప్పట్లు కొడుతూ ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా నీకే ఆరాధన ప్రభా. నీవు మన్నాను కురిపించిన దేవుడవు ప్రభా, బండ నుండి నీళ్ళనిచ్చిన దేవుడవు ప్రభా. యేసయ్యా నీవు ప్రభా, యేసయ్యా ఎండిన ఎముకలకు జీవమునిచ్చిన దేవుడవు ప్రభా. యేసయ్యా మృతులను సైతం లేపగలిగిన శక్తివంతుడవు నాయన, నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా, యేసయ్యా నీకు వందనములు ప్రభా. యేసయ్యా ఎండిన భూమిని నీవు చిగురింప చేయగలిగిన దేవుడవు. యేసయ్యా
నీవు మన్నాను కురిపించిన దేవుడు, బండను కొట్టినప్పుడు నీళ్ళనిచ్చిన దేవుడు ప్రభా. నీకు స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనతకు అర్హుడవు ప్రభా యేసయ్య. నీకే మహిమ కలుగును గాక, నీకే మహిమ కలుగును గాక. ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు ప్రభా. నీవు జ్యోతిర్మయుడవు ప్రభా. మా ప్రాణ ప్రియుడవు నాయన. నీకు స్తోత్రం ప్రభా. ఇదిగో మా అతిశయము నీవే, మా ఆనందము నీవే నాయన. నీకు స్తోత్రములు ప్రభా యేసయ్య. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలు అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, చప్పట్లు కొడుతున్నా. ఆనందము నీవే, నా ఆరాధన నీవే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీ
థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నిన్ను పోలిన వారెవ్వరూ లేరు ప్రభు. యేసయ్యా, నువ్వే మా జీవితకు ఆధారమై ఉన్నావు ప్రభు. యేసయ్యా, కృంగి ఉన్న స్థితిలో మమ్మల్ని చూచే దేవుడవు కాదు ప్రభు. యేసయ్యా, మమ్మల్ని కృంగిన వారిని నీవు లేవనెత్తే దేవుడవు ప్రభు. యేసయ్యా, నీకు వందనాలు ప్రభు. గత కాలమంతా కాచి కాపాడి క్షేమమునిచ్చినందుకు నీకు వందనాలు ప్రభు. యేసయ్యా, అందరము స్తుతిద్దాం అందరము కలిసి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, కృంగి ఉన్న స్థితిలో నా కన్నీటిని తుడిచిన దేవుడవు ప్రభు. యేసయ్యా, కంటి పాప వలె కాచి కాపాడిన దేవుడవు ప్రభు. నీకు స్తోత్రములు ప్రభు. నిన్నే మా జీవితానికి మేము ఆధారముగా చేసుకుని ఉన్నాము ప్రభు. యేసయ్యా, ఎందుకంటే ఈ లోకంలో నిన్ను పోలిన వారే ఎవ్వరూ లేరు ప్రభు. యేసయ్యా, నీ సన్నిధిలోనే సంతోషము ప్రభు. నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము ప్రభు. యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం ప్రభు. Thank you, Jesus. Thank you, Jesus. El Shaddai, Aradhana, Elohim, Aradhana, Adonai, Aradhana, Yeshua, Aradhana. El Shaddai, నీకే ఆరాధన ప్రభు. ఎలోహిం, నీకే ఆరాధన ప్రభు. నీకే స్తోత్రములు ప్రభు. యేసయ్యా, అదోనాయ్, నీకే ఆరాధన ప్రభు. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, స్తోత్రం ప్రభు. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే. అందరూ పాడాలి. నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 నాడుగులు తప్పటడుగులే నడచిన నా ప్రతి మార్గమును సరిచేయు నా తండ్రివి. నాడుగులు తప్పటడుగులే నడచిన నా ప్రతి మార్గమును సరిచేయు నా తండ్రివి. రాత్రి వెడల దెబ్బలైనను తగులకుండగా చేని ప్రేమ, పగలు ఎండ దెబ్బలైనను రాత్రి వెడల దెబ్బలైనను తగలకుండగా చేని ప్రేమ. యేసయ్యా 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 పడలే యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ సన్నిధానమే పరిశుద్ధుల ప్రార్థనలే పరిశుద్ధునిగా మార్చెను. పరిశుద్ధ సన్నిధానమే పరిశుద్ధ ప్రార్థనలే పరిశుద్ధునిగా మార్చెను. ప్రభు ప్రేమ ప్రకటించుచు ప్రభులో జీవించుచు ప్రభు సాక్షిగా బ్రతికేదా. ప్రభు ప్రేమ ప్రకటించుచు ప్రభులో జీవించుచు ప్రభు సాక్షిగా బ్రతికేదా. యేసయ్యా 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 చేతుల పైకి యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. అందరూ కలిసి పాడాలి. నా తండ్రి నీవే నా దేవుడవు నీవే పాడాలి. నా తండ్రి నీవే మరొకసారి నా తండ్రి నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతుల పైకెత్తి
యేసయ్యా యేసయ్యా. మరొకసారి యేసయ్యా 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 యేసయ్యా. చేతి పైకెత్తుదాం. అదేవిధంగా నా తండ్రి నీవే యేసయ్యా. పరిశుద్ధ సన్నిధానం, పరిశుద్ధుల ప్రార్థనలు ప్రభా మమ్మల్ని పరిశుద్ధులుగా నిలుపుతాయి ప్రభా. అందుకే 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 నీకే మహిమ ప్రభు, అందుకే నీకే స్తుతి. అందరం నోరు తెచ్చి యేసయ్యా నా జీవితంలో మీరు చేసిన ప్రతి ఉపకారములకై నిన్ను స్తుతిస్తున్నాం, ప్రతి మేలుకై నిన్ను కనపరుస్తున్నాను ప్రభు. అందరము ఎప్పుడు మౌనంగా ఉండే సమయం కాదండి. దేవుడు మీ జీవితంలో మేలు చేశాడని మీరు నమ్మితే మీ నోరు తెచ్చి ఆయన స్తుతిస్తారు. నేను ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కృతజ్ఞత హృదయం కలిగిన వారు, మీ జీవితంలో దేవుడు ఉపకారము మేలు చేశాడని నమ్మిన వారు మీ నోరు తెరిచి స్తుతించకుండా ఉండలేరు. కాబట్టి అందరం కూడా చేతులు పైకెత్తి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. Fresh glory, fresh glory, fresh anointing on Isaiah. భాషలను కలిగిన వారు, భాషలో దేవుని స్తుతించండి. అంటే భాష రాని వారు తెలుగులో దేవుని స్తుతించి ఆరాధించండి, ఆయన నామముని కనపరచండి. ఎందుకంటే దేవుడు మన దేవుడు అలా సైన్యములకు అధిపతి అయినాడు. ఆయన అలా సంద్రములను చీల్చి నడిపించిన దేవుడు. అందరము థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Thank you Lord for your wonderful presence, Lord. Holy Spirit of God, Holy Spirit. Thank you Jesus, thank you Jesus. అందరం ఒక్కసారి రెండు చేతులు పైకెత్తుదాము, రెండు చేతులు పైకెత్తుదాము. Thank you Jesus, thank you Jesus, thank you Lord. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. రెండు చేతులు పైకెత్తుదాం, అందరము కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరము కలిసి యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రములు ప్రభా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీ నామము చుట్టే తేనె ధారల కన్నా మధురమైన నామము ప్రభా నీది ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. ఆకాశము కంటే విశాలమైనది ప్రభా యేసయ్యా, సముద్రము కంటే లోతైనది ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. అగాధ జలములలో కంటే ప్రభా నీ లోతైన ప్రేమ ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. చుట్టే తేనె ధారల కన్నా నీ నామము మధురమైన నామము ప్రభా. అన్ని నామముల కన్నా పై నామము ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. ఆ నామముని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. యేసయ్యా అద్వితీయ నామము నీది ప్రభా, అతిశయ నామము నీది ప్రభా. ఆరాధించు, ఆర్భాటించు నామము నీది ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. సుందరమైన నామము నీది ప్రభా యేసయ్యా. ఆ నామమునకే మహిమ కలుగును గాక, ఆ నామమునకే ఘనత కలుగును గాక, ఆ నామమునకే ప్రభావము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము యేసయ్యా. స్తోత్రం. ఒకసారి చేతులు పైకెత్తుదాం అందరం కూడా. ఆయన సుందరుడండి, ఆయన అతిశయుడు ప్రభు. 10,000 మందిని గుర్తింపదగిన వాడు ఆయన. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులు అతి కాంక్షణీయుడు, అతి సుందరుడై ఉన్నాడు ఆయన. మనోహరుడై ఉన్నాడు ఆయన. మృత్యుంజయుడై ఉన్నాడు ఆయన. మహాఘనుడై ఉన్నాడు ఆయన. మహోన్నతుడై ఉన్నాడు. కాబట్టి అందరము కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్. నీ నామమెంతో గొప్పది, నీ మహిమ పరచేదన్. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదన్. నీ నామమెంతో గొప్పది, నీ మహిమ పరచేదన్. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. For you are great, you make us so great. There is no one else like you. For you are great, you make us so great.
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా అన్నిటికన్నా పైన యేసయ్యా అన్నిటికన్నా పైన యేసయ్యా ఆశ్రయదుర్గము నీ నామం నా కొండ నా కోట ఆశ్రయదుర్గము నీ నామం చేతులపైకి నా కొండ నా కోట స్తుతింతును నీ నామం గణపరతును నీ నామం స్తుతింతును నీ నామం గణపరతును నీ అన్నిటికన్నా పైన యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పైన యేసయ్యా నీ మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా చేతులపైకి పాదమా మా చేతులెత్తి మేము నిన్నారాధింతును మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతును మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు మీరందరూ కలిసి పాడాలి నీ వంటి వారు లేరు మహోన్నతుడా మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా అవును ప్రభా నీ వంటి వారు ఎవరు అందరూ నీ వంటి వారు లేరు మహోన్నతుడా మహోన్నతుడా అందరూ స్వరమెత్తి అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు ఎడమ చేయి గుండెలపై పెట్టుకొని కుడి చేయి పైకెత్తి యేసయ్యా నా యేసయ్యా లోతులో నుంచి యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా తండ్రి స్తోత్రం ప్రభు పాడాలి పాడాలి మీరందరూ పాడాలి నా యేసయ్యా 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 తండ్రి నీకు స్తోత్రములు ప్రభు నీ బలమైన
సన్నిధిని మా మధ్య తోడు ఉంచి నడిపించి యేసయ్యా నీ సన్నిధిని బట్టి నీకు వందనములు ప్రభా. నా యేసయ్యా ఆంటీ అంకులు వచ్చి ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ వారికి కావాల్సిన శక్తి బలములు ఇవ్వండి ప్రభా. వారికి కావాల్సిన ఆత్మాభిషేకం ఇవ్వండి ప్రభా. నీ బలమైన సన్నిధి వారిపై దిగువచ్చునుగా ప్రభా. ఇదిగో వాక్యంలో మమ్మల్ని అందరినీ దర్శించండి. వాక్యం ద్వారానే మా జీవితాలు మార్చబడతాయి ప్రభా. వాక్యం ద్వారానే ప్రభా మా బ్రతుకులు మార్చబడతాయి కనుక ప్రభా ఈ దినమందు ఒక బలమైన వాక్యంతో వర్తమానంతో మమ్మల్ని మాట్లాడి ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మాకు కావాల్సినటువంటి ఆదరణ ఓదార్పు మాకు కలిగించి మా ఆత్మలను మీరు కాయించి ప్రభా యేసయ్య కాచి క్షేమమునిచ్చి ప్రభా ఆ వాక్యం ద్వారా మేము బలం పొందుకునే కృపను మాకు దయచేయమని వేడుకొచ్చు. యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ బిగ్గర స్వరం మీద చెప్తాము ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. థాంక్ యూ జీసస్. అందరూ కూడా కూర్చుందాం. కూర్చున్నవారు మీ కళ్ళు మూసుకుని అందరూ కూడా కళ్ళు మూసుకుని మనం వాక్యం కోసం సిద్ధపడదాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఏర్పాట్లు అవుతుంటాయి. కళ్ళు మూసుకొని అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ప్రేయర్ఫుల్లీ మనం సిద్ధపడతాం. Praise God. Good morning to everybody. Yes, we have had a beautiful time of worship, and we thank Naveen and Victor and Noel for being there. Nitish had to go for an interview, so they managed the show very well. They managed the worship very well. Give a clap to the Lord. Thank you so much. Thank you so much. Yeah. Thank you so much. Hallelujah. 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 Antasa. Kashahansa. Akorahantia. Hallelujah. 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 Behind Shohansia. Arohantia. Kajazia. Kajahanzua. Akoshahansia. Antokanshuantia. My beloved children, నా ప్రియమైన బిడ్డలారా, the difference over here in this ministry is that you experience Jesus rather than have head knowledge. మరి ఇక్కడ అతి ఈ ప్రార్థన కార్యక్రమంలో ముఖ్యమైనది ఏమిటంటే మనమందరూ కూడా దేవుని యొక్క సమక్షానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి దేవుని సన్నిధాన్ని మనం పొందగలం. I want to tell you, my beloved, that experiencing the Holy Spirit God and experiencing Jesus is more important than dissecting the Bible. మరి ముఖ్యమైన విషయం ఏమంటే పరిశుద్ధాత్మ దేవుని మరి యేసు ప్రభువుని ధ్యానించుతూ మరి వారిని మన దృష్టిలో పెట్టుకున్నట్టు అంతకంటే ముఖ్యమైనది ఏం లేదు. గ్రంథాన్ని మనం బైబిల్ చదువుతూ ఉండవచ్చు, కానీ ఇది అతి ముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. As you experience Jesus, as you let the Halakashuan Siko Rahantia, Hallelujah, Kanjitika Yakazua, Roantia Kajoa, Kajuzitia Kajukajua, just experience the presence of God. మరి దేవుని యొక్క సమక్షాన్ని మనం అందరూ కూడా మన జీవితంలో ఇక్కడ మనం పొందుతూ ఉన్నాం. Relax under His ministry. కాబట్టి దేవుని యొక్క పరిచయం కింద మనం అందరూ కూడా ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాం. For He's touching each one of us. ప్రతి వారు కూడా దేవుని సమక్షంలో ఉన్నారు. His presence started even before you entered the hall. మీరు వచ్చి రాక ముందే ఇక్కడ మరి పరిశుద్ధమైన స్థలంలో మీరు వచ్చినారని గ్రహించారు. It is not
the doing of anything but the words of Christ when we say that when 2 or 3 are gathered together in my name, I'm there. కాబట్టి మనం దేవుని యేసు ప్రభు యొక్క మాట మరి చెప్పిన వాక్యములను ధ్యానించుండగా దేవుని సమక్షం మనలో ఎల్లప్పుడూ ఉంటుంది. And I'm there amongst you when 2 or 3 walked into the hall. నేను మీ మధ్యలో ఉన్నాను, ఎందుకంటే నేను చెప్పిన వాగ్దానం ప్రకారంగా ఎక్కడ 2-3 ఉంటారో నేను అక్కడ ఉంటాను అని చెప్పిన విధానంగా నేను మీ దగ్గరే ఇప్పుడు ఉన్నాను. Because you are meeting in the name of the Lord, therefore my presence was there. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని మన నామం మరి ఎత్తుకున్న వల్ల దాని వల్ల దేవుడు మనలో ఇప్పుడు ఉన్నాడు. We are gathering together to experience the love of God, the blessings of God, and the anointing that the Holy One gives. దేవుని కృప, దేవుని మహిమ, మరి దేవుని ప్రేమ, మరి దేవుని అభిషేకము మనమందరి పైన దేవుడు కుమ్మరించున్నాడు. So myself, I'm opening up each heart over here. ప్రతి వారితో కూడా నేను మాట్లాడుతున్నాను. I'm knocking at the door of each heart. ప్రతి వారి హృదయ ద్వారా నేను తట్టుచూ ఉన్నాను. So that we can have fellowship one with another. దానికి కారణంగా మనమందరూ కూడా ఒకరితో ఒకరితో మరి మాట్లాడుతూ ఉంటాము. Just open up your hearts so that we can be closer, closer, closer and very best of friends. కాబట్టి మన హృదయ ద్వారా తెలిసినట్లా దేవుని యొక్క ఇంకా సమీపంగా మనం ఉండగలము. I want you to know, beloved, that I am just coming amongst your presence. I'm just standing with you in this place. మరి నా బిడ్డలారా గమనించండి, నేను మీ దగ్గరికి వచ్చి ఉన్నాను, మీ పక్కనే నేను నిలబడి ఉన్నాను. And as I'm calming your hearts and minds down, మరి మీ హృదయాలను నేను శాంతిపరుస్తూ ఉండగా I'm filling you with the comfort and peace that passes all understanding. కానీ నేను అందరినీ కూడా శాంతి సమాధానాలతో నేను నింపుతూ ఉన్నాను. I'm filling each hallelujah, one hallelujah of you, hallelujah, with complete peace and grace of God in you. మరి దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ మనందరి పైన దేవుని విడిచిపెట్టి మరి మనందరినీ అభిషేకించి ఉన్నాడు. So forget everything in your homes and in your offices and whatever you do every day. మరి ప్రతి దినము మన చేయని కార్యాలను విడిచిపెట్టి ఇక్కడ స్వాతంత్రంగా నా సమక్షంలో ఉండండి. But right now experience the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సమక్షాన్ని నేను పొంది ఆనందించండి. And as you experience the Holy Spirit, the fruits will be evident in your life. మరి ఆ విధంగా మనం పరిశుద్ధాత్మ దేవుని పొంది మనం ఆనందిస్తుండగా మనలో దేవుని ఫలములు వరములు కూడా మనం ఫలించుకుంటాం. You yourself will know it and feel it, which fruit is developing in your life. మరి మీరే తెలుసుకుంటారు ఏ ఫలం మీ ఎదురు అభివృద్ధి చెందుతున్నది. And as your hearts are opening up, beloved, and entering into each heart and becoming best friend of each of you here. మీరు హృదయ ద్వారాలు తెలుసుకుని మీరు ఈ విధంగా సిద్ధపడి ఉన్న సమయంలో నేనందరూ కూడా మీ హృదయంలో ప్రవేశించి మీ ద్వారా నేను నివసించి ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. Behold, I am strengthening you, upholding with my righteous right hand. మరి నా కుడి చేతితో మరి వాటిని కూడా నేను ఎత్తి వారిని పై స్థానం తీసుకొస్తున్నాను. And my glory and mercy is upon you. నా మహిమ నా కృప మీ పైన ఉన్నది. Many of you who are losing their memory power because of age, and many of you because of your youth, you long for greater memory power. మరి దేవుని ఆత్మ ద్వారా మనమందరం అంతా బలపరచుకోగలము. మరి వృద్ధులు కానీ మరి యవనస్తులు కానీ వారందరూ కూడా అభివృద్ధి చెందాలంటే దేవుని పరిశుద్ధాత్మ దేవుని వారిలో ఉండవలను. So the best solution of it is to memorize the word of God, which will
sharpen your mind and will increase your memory power, and that will help the young people in school and college, that will help the elders to remember whatever they are forgetting. కాబట్టి ఎవరు కూడా వృద్ధులు కానీ మరి యువకులు కానీ వారందరూ అనుకుంటున్న నా జ్ఞాపక శక్తి తగ్గిపోతున్నదని. కానీ మీరు మనమందరం కూడా ఈ దేవుని వాక్యం చదువుతుండే ఇలా మన మనస్సు మన తెలివి కూడా మన జ్ఞాపక శక్తి కూడా ఎంతో పెరుగుతుంది ఈ దేవుని వాక్యం ద్వారా. So memorize one verse and tell it out when you come next Sunday. మరి నెక్స్ట్ ఆదివారం వచ్చే ముందు ఒక దేవుని ఒక వాక్యాన్ని చదివి దానికి ఆ కంటతా పెట్టి ఇక్కడికి రండి నెక్స్ట్ వీక్. And do it as a church. మనమందరం కూడా ఒక చర్చిగా సంఘంగా ఈ కార్యక్రమం చేయాలి. With not one person left out of the learning. మరి ఈ విధంగా మనం దేవుని వాక్యం తెలుసుకుని ప్రతి వారు కూడా ప్రయాసపడాలి. ఎవరు కూడా దీన్ని విడిచిపెట్టకూడదు. Beloved, as you memorize that one verse the whole week and make it perfect, and as you do it continuously, systematically, you will find your memory power becoming sharper and sharper and sharper until you will want to do it on your own for the glory of God. మరి ఈ విధంగా ఈ చిన్న దేవుని వాక్యాన్ని మనం కంటతా పెడితే మన జ్ఞానం ఎంత పదునైతుంది అది మీరు తెలుసుకునే విధంగా దేవుని వాక్యం ద్వారా మీ జ్ఞాపక శక్తి కూడా ఎంత ఎక్కువైతుంది. Right now, opening up each mind of each person over here. ఈ విధంగా ప్రతి వారు కూడా తమ జ్ఞాపక శక్తిని తమ జ్ఞానాన్ని పెంచుకోవాలి. So that, beloved, you will be ready and fit to guide other people. కాబట్టి ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని కంటతా పెట్టుకుంది దేవుని జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా మన ఇతరులకు కూడా దేవుని వాక్యాన్ని సరిగా చెప్పగలము. Everything that happens here is for your benefit, so that you teach it to others. మరి ఇక్కడ జరిగిన ప్రతి విషయం కూడా మన కొరకు మన అభివృద్ధి కొరకు జరుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఈ విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు. I give you comfort in your heart, so that you can go and comfort people who are in any sorrow with the same comfort I am giving you. మీ అందరికి కూడా నేను స్వస్థత కల్పించుకున్నాను, మీరు ఆనంద సంతోషాలతో నింపుతున్నాను. కాబట్టి మీరు కూడా వేరే వారికి కూడా ఈ విధంగా మీరు వారికి కూడా వారికి సహాయం చేయగలరు, వారి జీవితంలో ఆనందాలను నింపగలరు. And your Father, నేను పరలోకం నుండి మీ తండ్రిని మాట్లాడుతున్నాను. have good thoughts towards each one of you. ప్రతి వారి గురించి నేను యోచిస్తున్నాను. My grace and mercy is upon you. నా కృప నా కరుణ మీపైన ఉన్నది. In Jesus' యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. ఆమేన్. Praise God. Glory to God. Glory to God. Glory to God. So, I'm forgetting things that happen nowadays, but my long-term memory is sharp. కానీ నేను ఈ సమయంలో నేను కూడా ఒక్కసారి నేను మర్చిపోతూ ఉంటాను. కానీ నాకు ఎన్నో విషయాలు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటాయి. So, we have students who want to study very well and who want sharp memory power. మరి దేవుని బిడ్డలుగా మరి స్టూడెంట్స్గా మనమందరం కూడా మన జ్ఞాపక శక్తి బాగుండాలి అని అనుకుంటాము. And we as elders too need a sharp memory. అదేవిధంగా మనం కూడా పెద్దలు కూడా అనుకుంటాము మనం కూడా మంచి జ్ఞాపక శక్తి ఉండాలని. It's natural for people start losing their memory after a certain age, but in Christ it need not happen. మరి మనం అనుకుంటాము ఒక వయసు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి క్షీణిస్తూ ఉండేది. కానీ ఈ దేవుని వాక్యంలో లేని విషయం ఈ విషయం లేదు దేవుని వాక్యం. So today we start a memory verse program. Everyone, small verses, okay, that will apply to your life. కాబట్టి ఈ దినం నుంచి మనం అందరం కూడా ఒక చిన్న వాక్యం మన జీవితంలో మన ప్రవర్తనలో ఏ విధంగా వినియోగించగలమో
ఆ ఒక్క వాక్యం గురించి మాట్లాడి మరి దాన్ని నేర్చుకుందాం. So the best Bible to study the memory verse is New King James Version because it's easy to learn, easy to remember. మరి నా సజెషన్ ఏమంటే కింగ్ జేమ్స్ వర్షన్లో ఈ విధంగా దేవుని వాక్యం నేర్చుకుంటే కొంచెం ఈజీగా సులభంగా ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి మరి ఈ వాక్యాన్ని నేర్చుకోండి నేను చెప్తున్నాను, సలహా ఇస్తున్నాను. James. Actually, King James is the easiest, but we don't understand it so well. So, New King James Version is the easiest to learn. మరి పాత కింగ్ జేమ్స్ వర్షన్లో కొన్ని విషయాలు మనకు తెలియదు కాబట్టి కొత్త కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి నేర్చుకుంటే బాగుంటుంది. So, as a church, let us do it from that version. If you don't have, all of you can see on your cell phones. ఒకవేళ మీ దగ్గర ఆ బైబిల్ ఏంటంటే సెల్ ఫోన్లో కూడా మీకు దొరుకుతుంది. So, first I'll read it out from an easy version so you'll understand what you're going to memorize. మరి నేను ఒక సులభ విధంగా రాసిన గ్రంథాన్ని గురించి నేను మాట్లాడతాను. దాని తర్వాత నేను ఏ విధంగా కంటితా చేయలేని విషయాన్ని కూడా చూస్తాను. So, let us start from the book of Isaiah. మరి మనము యెషయా గ్రంథం నుంచి మొదలు పెడతాం. And we'll go chapter by chapter so it's easy to remember. మనము అధ్యాయంగా మనం చేస్తాం కాబట్టి మనకు సులభంగా మనకు జ్ఞాపకం ఉంటుంది. And if God in the middle talks to you some verse that is talking, you teach me also. As we learning together, you see, no one knows more than anybody else. We all are in the same boat. ఈ విధంగా మనము నేర్చుకుంటుంటే ఒకవేళ మీకు దేవుడు యొక్క వాక్యం ద్వారా మాట్లాడినట్టే అది నాతో పంచుకోండి. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియదు కాబట్టి ఒకరితో ఒకరు నేర్చుకోవడం చాలా అవసరం. So we start with Isaiah chapter 1 verse 18. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మొదలు పెడతాం. It says, "Come, let us now reason together, saith the Lord." తెలుగులో ఉండాలి. No, first tell English, then we do that explanation. Come, let us now reason together, saith the Lord. మన అందరూ కూడా దేవుని గురించి మాట్లాడదాం. Though your sins be as scarlet, they shall be as white as snow. మీరు ఎంత పాపమైనా కూడా వాటిని అన్నింటి కూడా హిమం కంటే నేను మరి అంత పాపాల నుండి మరణించి Though your sins be as though your sins are as red as crimson, they shall be as wool. మరి మనలో ఉన్న ఏ విధమైన పాపాలు ఉన్నా కూడా వాటిని అన్నింటి కూడా దేవుని చేస్తాం. This small verse, I suggest you say one line every day and repeat that verse whole week. In the morning when you sit with your Bible and pray to God, first say the memory verse. You read it again and it's a small verse, isn't it? Come, let us know what does it mean. కాబట్టి ఈ మెమరీ వర్స్ని ఏ విధంగా మనం ధ్యానించాలంటే ఎప్పుడు పొద్దున మీరు బైబిల్ చదువుకుంటూ వాక్యాన్ని చదవండి. దాని తర్వాత ఎప్పుడెప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ వాక్యాన్ని చేసి దాని తర్వాత మరి ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా అదంతా కూడా ఆ వాక్యం వల్ల వస్తుంది. So God is telling you and me, let us talk it over. What is troubling you, talk it over with me. మరి దేవుడు ఏమంటుంటే మీకు ఏ విషయం గురించి మీరు బాధపడుతున్నారో ఆ విషయం నేను మాట్లాడతాను, మీరు మాట్లాడండి. Reason together means let us talk it over together with a conversation. అంటే ఇక్కడ దేవుడితో మనం సంభాషిస్తున్నాం అంటే అది వన్ వే ట్రాఫిక్ కాదు. మనం దేవుడితో మాట్లాడుతున్నాము, దేవుడు మనతో మాట్లాడుతున్నాం. So our sins are as red as crimson. We all are sinners, but Jesus, when we repent, will make it as white as snow. We shall be clean. So here, I think all of us have repented. So all of us inside are as white as snow. మరి ఇక్కడ ఉన్న మనం గమనించవలసిన విషయంలో మన పాపములు ఎంత భయంకరంగా అంత మల్యంగా ఉన్నా కూడా వాటిని హిమం కంటే ఎక్కువగా మనం కూసివేసి మన దేవుడు మన హిమం కంటే మన హృదయాలు మరి పూర్తిగా అటువంటి హిమం మరి ఏ పాపం నేను హృదయాలు మనకు ఇవ్వగలను. And so he's saying, no matter how deep your sins are, no matter how evil you have been,
I'm going to remove it all and make you as white as snow. మనం ఎటువంటి పాపాత్ములైనా కూడా ఎటువంటి పాపం చేసినా కదా వాటినన్నిటి కూడా తొలగి వేసి మన హృదయాలను హిమం కట్టి తెల్లగా మరి మారుస్తానని దేవుడు మనకు ఇక్కడ సందేశం ఇస్తున్నాడు. All of us know English here. So you learning English, New King James. And if you don't know English at all, Abraham, you learn it in Telugu. మరి ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా ఏదో ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ నేర్చుకోలేని ఉంటే మరి తెలుగులో నేర్చుకోవచ్చు. దాంట్లో ఏమి ఏ భాషలో నేర్చుకున్నా కూడా దానికి ఏమి లేదు, ఆ దేవుడి వాక్యం సరైనది. Just learn. Okay. So today we all had a bath and came to church, isn't it? ఇక్కడ మనమందరం కూడా స్నానం చేసి వచ్చినామని అనుకుంటున్నాం. We all had a bath. Why do we take a bath? మరి మనం ఎందుకు స్నానం చేసుకుంటాం? To clean our bodies and be ready and nice and good. మనం ఎందుకు చేసుకుంటామంటే మనందరూ కూడా శరీరాన్ని శుభ్రం చేసుకుని బాగా కనపడాలని వస్తాం. So in the Old Testament we find that for some reason or the other they had to keep taking baths before entering the place where the Israelites were camping. మరి అక్కడ మీరు చూసేట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ ఇజ్రాయెల్ రాజ్యంలో అడవిలో మరి ఉన్నప్పుడు వారు అక్కడ గుడారాల్లో ఉన్నప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా స్నానం చేస్తూ ఉంటారు అని అక్కడ విషయం రాసి ఉంది. And especially when they had become unclean or touched a dead body, they had to be very careful to bathe with a certain kind of water. మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ స్నానం కూడా ఒకవేళ చనిపోయిన శరీరాన్ని మీరు తాకినట్లయితే ఏ విధంగా స్నానం చేసుకోవాలి, ఏంతో స్నానం చేసుకోవాలి అనే విషయం కూడా అక్కడ వివరంగా రాసి ఉంది. And especially if they touched a tombstone or a dead body or into a funeral, normal bath like we take was not enough. They had to have a special kind of water to bathe. మరి ఆ విధంగా ఒక శవాన్ని తాకినట్లయితే సామాన్యమైన స్నానంతో దాన్ని మళ్ళీ తీసుకోలేరు, పోదు. దాని ఒక వేరే విశేషమైన విధంగా స్నానం చేస్తారు. And if they didn't use that special kind of water to bathe, they couldn't worship God, they couldn't go in the presence of God, they couldn't talk to God or go near priests, nothing. They couldn't enter the compound where the Israelites were. మరి ఆ విధంగా వారు స్నానం చేసుకుని స్నానం చేయకపోతే వారికి మలిన రైతులు కాదు కాబట్టి ఆ గుడారంలోకి రాలేదు. కాబట్టి అటువంటి స్పెషల్ స్నానాన్ని వారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. So we're going to learn about that special water called the water of purification found in Numbers chapter 19. సంఖ్యాగ్రంథంలో 19వ అధ్యాయంలో ఈ విషయం ఏ విధంగా స్పెషల్ బాత్ అంటే విశేషమైన స్నానాన్ని ఏ విధంగా చేస్తారో అనే విషయం రాసుకున్నారు. And touching a dead body was so serious an offense because you are touching the last product of sin, which is death. మరి మనము ఈ విషయం గ్రహించాలి. మరి శవాన్ని తాకితే మరి ఇంత వేరే విధంగా స్నానం చేసుకోవాలా, ఇంత గొడవలు ఎందుకు పడాలంటే ఆ శవం అంటే దాని గుర్తు ఏమంటే ఆ శవం నుంచి అన్ని వెళ్ళిపోయినాయి కానీ ఆఖరి పాపం అక్కడ పడి ఉన్నది అనే విషయం గ్రహించాలి. The most serious result of sin was death, and it came into the world when Adam and Eve disobeyed God. He said to Adam, "Dust thou art, to dust thou returnest, that's your fate." మరి ఆదాము మరి పాపం చేసిన దేవుడు ఏమి శ్రమించాడంటే మీరు మట్టి నుంచి మీరు వచ్చినారు కాబట్టి మీరు మట్టిలోకే పోతారు. ఈ పాపం ద్వారా ఇది మీ జీవితంలో జరగనున్నది. Because Adam was made out of dust, and after he died once more, his body would disintegrate into dust. ఆదాము మట్టి ద్వారా ఆయన శరీరం చేసి పడినాక ఆయన చనిపోయిన తర్వాత మట్టిలోకే పోతారు. So it was necessary for a person to be cleansed of the sin that he touched when he touched a dead body or the tombstone or the bones. It was very necessary for him to have a special kind of cleaning to be presented మరి before ఈ God. విధంగా మనం తెలుసుకున్నాం
చెప్పేది ఏమంటే ఆ పాపము మిగిలినది ఆ శవంలో పడి ఉన్నది కాబట్టి ఆ శవాన్ని తాకిన వారు, లేదంటే ఆ మట్టిని తాకిన వారు, లేదంటే ఆ సమాధి రాయిని తాకిన వారు ఈ స్పెషల్ మరి విశేషమైన ఈ విధంగా స్నానం చేసుకుని తాము శుభ్రపరచుకోవాలి. So what is this water of purification? And you will say, why do we need to know that? That was in the Old Testament. But I will explain to you why you need it in the New Testament in a different kind of way. మరి మనం అనుకోవచ్చు అది పాత నిబంధనలో జరిగింది కదా, ఇప్పుడు ఏం సంబంధం అని మనం అనుకోవచ్చు. కానీ ఆ విషయం గురించి నేను విశేషంగా చెప్పనున్నాను. ఏమిటి ఈ సమయంలో ఈ కాలంలో కూడా అది అవసరం ఉన్నది. So to make that water of purification, a certain kind of sacrifice was needed. It had to be a red heifer. Heifer meaning a cow. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ స్నానం చేయక ముందు ఒక బలి అర్పించవలసిన అవసరం ఉంది. ఒక ఆవు మరి పరిశుద్ధమైన ఆవును తీసుకుని దాన్ని బలి ఇచ్చిన తర్వాతే ఈ స్నానం చేసుకుంటారు. So you must select a heifer which had never worked. కాబట్టి ఇంకొక విషయం ఏమంటే ఆ ఆవు ఎప్పుడు కూడా ఇక్కడ పని చేయదు, ఎప్పుడు కూడా కాడి దాన్ని పడకూడదు. You had to select a heifer on which no yoke was put in. మరి ఆ ఆవు పైన ఎప్పుడు కూడా ఈ యోగ అంటే కాడి పెట్టి ఉండలేదు. Because in those days in Israel, they did not have bullock carts. Okay, because the bulls were very fierce and would attack them. So they would use the cows for putting the belgadi, the yoke on their neck, the belgadi. They would use the heifers or the cows. And this red, it had to be a red color heifer, not any color, red heifer. మరి మీరు చూసినట్టయితే ఆ కాలంలో ఆ ఎద్దులను వినియోగించేవారు కాదు. ఎందుకంటే ఎద్దులు ఎంత పొగలుగా మనుషులుగా ఉంటాయి, వారు మనుషులపై దాడి చేస్తారు కాబట్టి వారు ఎద్దులు కాక ఆవుల్ని వినియోగించేవారు గాడిలో. ఆవు కూడా ఒక రంగులకి ఎర్ర రంగు ఉన్న ఆవుగా ఉండాలి. This red heifer had to have no defect in it. అటువంటి ఆవులు ఏ విధమైన డిఫెక్ట్ ఉండకూడదు. It should never have had a fracture. మరి ఎప్పుడు కూడా కాలు విరిగి ఉండకూడదు. It should not be blind or have one limb longer than the other. మరి గుడ్డి ఆవుగా ఉండకూడదు. ఒక కాలు పెద్దది, ఒక పొడుగుది ఎక్కువ అది కూడా ఉండకూడదు. It has no skin disease. అదేవిధంగా శరీరంలో దాని చర్మం పైన కూడా ఏది గాలి ఉండదు. So it should be a perfect red heifer. మరి అది పర్ఫెక్ట్ గా ఉండే కావుగా ఉండాలి. So that was not easy to find, let me tell you. So the priest would take that red heifer outside the camp. కాబట్టి అటువంటి ఆవులు దొరికితే చాలా కష్టం కాబట్టి ఇది మరి తమ మేరను దాటి పనిచేసేవారు. And some clean person must come and kill her outside the camp. మరి వాళ్ళున్న దానికంటే ముందు ఇంకా గుడారం బయటికి వెళ్ళి అక్కడ వచ్చి పరిశుద్ధమైన వ్యక్తి వచ్చి దాన్ని చంపాలి. And the priest will sprinkle her blood on the tabernacle 7 times. మరి ఆ టాబర్నకల్ పైన ఆ ప్రీస్ట్ వచ్చి అక్కడ దేవుని సేవకుడు వచ్చి మరి ఆ రక్తాన్ని తీసుకుని వారి పైన ఆ టాబర్నకల్ పైన 7 సార్లు చెల్లిస్తారు. Then it should be burnt in the fire on not ordinary wood but cedar wood. మరి అది దాని తర్వాత ఆవుని సీడర్ మరి దాని కట్టెలతోనే దాన్ని దహనం చేయాలి. And it should have hyssop also, burnt with hyssop. I'll explain to you. The hyssop also should be put in the fire with a red thread. మరి హిస్సాబ్ అనే దాన్ని వినియోగిస్తారు, దాన్ని క్లీన్ చేసి దాన్ని కూడా ఆ దహనం దీంట్లో రాయాలి. Everything of the cow should be burned, the dung also, the internal parts, the skin, the meat, everything should be burned nicely. మరి ఏ విషయం జరగకుండా ఆవు యొక్క ప్రతి అంగాన్ని దాంట్లో ప్రతిది కూడా పేడను అన్నిటిని కూడా అక్కడ దహనం చేయాలి. And after that the
priest must wash his clothes and be unclean, that means stay out of the camp till the evening. అది జరిగిన తర్వాత ఆ యాజకుడు వచ్చి తను స్నానం చేసుకోవాలి, ఎందుకంటే అతను మల్యం వచ్చింది కాబట్టి ఆయన స్నానం చేసుకోవాలి. 7 దినాలు క్యాంప్ పైనే ఉండాలి, గుడారం బయటనే ఉండాలి. Then some clean person must come also, good and clean and no defects also, should gather the ash and keep it in a pure place outside the camp. దాని తర్వాత దాన్ని తీసుకొని ఆ మట్టిని ఒక క్లీన్ మల్యం లేని వ్యక్తి తీసుకుని వెళ్ళి క్యాంప్ పైన బయటకు తీసుకెళ్ళాలి. And then that ash should be put outside the camp in clean water, pure water, and it will become the water of purification. మరి దాని తర్వాత ఆ బూడిదని తీసుకొచ్చి మంచి మలినరహితమైన నీళ్ళను కలుపుతారే, దాన్నే వాటర్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటే మనకు దాని ద్వారా పరిశుద్ధత కలుపుతుంది, దాని ద్వారా మనం స్నానం చేసుకోవాలి. So this water would be used for purification during ceremonies. మరి ఇటువంటి ఆ నీళ్లను ఎప్పుడెప్పుడు పరిశుద్ధంగా చేయలేదు అంటే అటువంటి సమయంలో ఇటువంటి మరి ఈ నీళ్లను వినియోగిస్తారు. It will be also used for cleansing from sin. మరి పాపములను కూడా తీసివేయటప్పుడు దాన్ని కూడా వినియోగిస్తారు. In those days, in Psalm 51 and verse 7, David wrote, మరి ఆ కాలంలో కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయము 7వ వచనంలో దావీదు మహారాజు ఇరుగా రాస్తున్నాడు. he said, "Purify me with hyssop, so that I shall be as white as snow." అప్పుడు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, నన్ను హిస్సోపుతో పూర్తిగా కడిగివేము, నేను ఎంతో మహిళరహితంగా తెల్లగా ఉన్న ధవళంగా చేయగలను. So then what is this hyssop that they are talking about, in which you are burning the red heifer, you are putting cedar wood and hyssop and red thread? Okay, all these have a significance. మరి హిస్సోపు ఇటువంటి ఏమిటి వాటి ప్రత్యేకత ఏమిటి? So hyssop was a common plant that was used in the Old Testament for purposes of cleansing. మరి హిస్సోప్ అనేది ఒక చిన్న మొక్క, అది పాత నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ ఏదైనా ప్రదేశాన్ని క్లీన్ చేయాలంటే దాన్ని వినియోగించేవారు. It would be used in homes and especially of lepers. ముఖ్యంగా మరి కుష్ఠరోగులకు మరి దాన్ని వినియోగించేవారు, వారికి క్లీన్ చేసేవారు. The plant itself was a normal plant. It was not a very powerful plant, but it was very powerful when it came to forgiveness of sins. That symbol was there. మరి అది సామాన్యమైన మొక్కే, కానీ పరిశుద్ధం చేయాలంటే దేనికన్నా ఆ మొక్కను వినియోగించేయాలి కాబట్టి దాని కొరకు అది స్పెషల్ మొక్కగా మనం గమనించాలి. Priests would use that hyssop to sprinkle blood and water for cleanliness. మరి ఆ హిస్సోప్ మొక్కను వినియోగించేవారు నీళ్లను మరి రక్తాన్ని ఎక్కడైనా చిలకరించాలి. Do you remember when the Israelites used it? Well, during the Passover lamb, Moses said, dip the hyssop in the blood and apply it to the doorpost and lintels of your మరి ఈ విషయం చూసినట్లయితే పాస్ఓవర్ టైంలో కూడా మరి మోషే ఆజ్ఞాపించాడు, అందరు కూడా హిస్సోప్ ద్వారా వినియోగించి ఆ రక్తాన్ని ఇంటి ద్వారా రాయండి అని అన్నాడు. So an unclean person has to wash himself with water of purification and he will be cleansed. కాబట్టి ఇటువంటి పరిశుద్ధ జలముల ద్వారా స్నానం చేయవలసిన అవసరం ఉన్నది. దాని తర్వాత అతని మళ్ళీ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. What was being cleansed was his body, but his heart was not touched. కానీ మీరు చూసినట్టయితే అది శరీరాన్ని మాత్రమే మరి శుభ్రం చేస్తున్నది, కానీ అది హృదయాన్ని శుభ్రం చేయదు. So the Old Testament concentrates on outward purification, looking forward to the New Testament when we would have inward purification. మీరు పాత నిబంధన కొత్త నిబంధనలో మీరు చూసినట్లయితే పాత నిబంధనలో ప్రతిదీ కూడా శారీరకమైన మరి శుభ్రత గురించి మాట్లాడుతున్నదే. కొత్త నిబంధన వచ్చింది, కానీ అది ఎప్పుడు కూడా మన హృదయాన్ని ఏ విధంగా మలినరహితంగా చేయాలని అక్కడ
అక్కడెక్కడ కూడా లేదు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత మన హృదయాన్ని ఏ విధంగా మనము క్లీన్ చేసుకోవాలి, శుభ్రపరచాలి అనే విషయం అప్పుడే So in John chapter 4 we find that Jesus was going and he was very tired. So they stopped in Samaria in a place called Sychar. By a well, he sat alone while his disciples went to the town to get food to eat. మరి మీరు చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏ విధంగా యేసు ప్రభు మరి సమరయ దేశం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అలసిపోయినాడు కాబట్టి అక్కడ ఒక వెల్ ఉంటుంది, అక్కడ పోయి కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. So it was very hot and Jesus was very thirsty. అది ఎంతో ఎండాకాలం కాబట్టి ఎంతో మరి అక్కడ వేడిగా ఉన్నది. దేవునికి ఎంతో యేసు ప్రభు దప్పిక కూడా జరిగింది, దప్పిక పొందినాడు. So there was a woman at the well who was drawing water and Jesus told her, "Give me some water to drink." మరి అటువంటి సమయంలో ఒక సమరయ స్త్రీ అక్కడ వస్తుంది, ఆ నీళ్లు తోడడానికి వస్తుంది. మరి యూదుడైన యేసు ప్రభువుని అడుగుతాడు, ఆమెను నాకు నీళ్లు తాగడానికి ఇవ్వమని. And so that woman said, "You are a Jew, I am a Samaritan. Jews have no dealings with Samaritan. How you are asking me for a drink?" It's like in the olden days, the untouchables couldn't even come near the well, like that. And you are asking me for a drink. మరి ఆ సమయంలో మనకు తెలుసుకోవాల్సిన విషయం అంటే యూదులకు సమరయులకు మధ్య చాలా విభాజన ఉండేది. యూదులు ఎప్పుడు వారు తప్పు జాతిగా చూసేవారు, వారు మరి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్గా వారిని అనుకునేవారు. అటువంటి సమయంలో యూదుడైన యేసు ప్రభు సమరయ స్త్రీతో అడిగినప్పుడు ఆ సమరయ స్త్రీలో ఆశ్చర్యపడి అడిగింది, నువ్వు యూదుడవై నన్ను అడుగుతున్నావు నీళ్ళు తాగమని. So Jesus said, "Oh woman, listen to me. You are talking of this well that is deep. You are saying I can't draw water myself, but I'm telling you, dear woman, that I will give you water that will never make you thirsty again." మరి అటువంటి సమయంలో యేసు ప్రభు ఆ సమరయ స్త్రీకి చెప్పినాడంటే, నువ్వు ఇక్కడ వస్తున్న దినం ఈ నీళ్ళు తాగుతానికి తోడుకొని నీళ్ళు తాగుతుంటావు, కానీ నేను ఒక నీళ్ళని ఇస్తాను, ఒక నీళ్ళని ఇవ్వను, జీవ జలముని ఇవ్వను. అది తాగిన అంటే నీకు ఎప్పుడు కూడా దగ్గర రాలుతాను. I will give you living waters to drink and you will never ever be thirsty again. జీవ జలముని ఇవ్వనున్నాను కాబట్టి ఆ తాగిన అంటే నువ్వు ఎప్పుడు కూడా నీకు దగ్గర కలగదు. So I request someone to read the Telugu translation, John chapter 4, verses 10 to 14. యోహాను సువార్త 4వ అధ్యాయం 10 నుంచి 14వ వచనం ఎవరైనా చదవమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. Please come forward, whoever got it, come and read it. Anybody, please come forward and read it on the mic so everyone can hear it. John chapter 4, verses యోహాను సువార్త 4వ అధ్యాయం 10 to 14. 10 నుంచి 14 వచనం. Yeah, please come this side, verses 10 to 14. John chapter 4 verses 10 to 14. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. So, I guess you finished it, so just wait a minute. So then Jesus said, "My kind of water, living water, will give you eternal life." And that woman was very puzzled. Where you will get that water? This well is so deep. You are thinking on the terms of Old Testament when physical needs were met, and here is Jesus putting a spiritual need and మరి spiritual మీరు చూసినట్లయితే ఈ need. విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ స్త్రీ శారీరకంగా యోచించినది, ఆమె ప్రశ్నించినది దేవుడిని, యేసు ప్రభువును, అలా నీ దగ్గరికి ఏమీ లేదు, నీ నీళ్ళని ఎట్లా చేతి నాకు ఇస్తామన్నాడు. కానీ యేసు ప్రభు చెప్పినది శారీరకమైన నీళ్ళు కాదు, అది ఆత్మీయకమైనది.
అదే కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధనలో కూడా డిఫరెన్స్ అని మనం తెలుసుకోవాలి. And then in the John 7:37. యోహాను సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాసి, So that at the feast of the tabernacle, Jesus again went into the temple and again said the same thing. He said, if anyone is thirsty, let him come unto me and I will give him living water. And this kind of living water will quench your eternal thirst. What was he talking about? Would you read please verse 37 and 30 till 39. John 7 యోహాను 7వ అధ్యాయము verses 37, 38, 39. 7వ అధ్యాయము 37 నుంచి 38 వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పుకొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. Yes, so Jesus was talking about eternal life, whereas the water of purification in the Old Testament was speaking of cleansing of the body, and Jesus is speaking of cleansing of the innermost depths of our heart, of the spirit. Isn't this a better water of purification, the living waters? మరి వీరు మనం చూసినట్టయితే పాత నిబంధన కాలంలో శారీరకంగా ఏ విధంగా మనం శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి అనే విషయం మనకు తెలుస్తుంది వ్యవహారంలో. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్నది కొత్త నిబంధన జీవజలం. జీవజలం అంటే అది మన హృదయాల్లో నుంచి ప్రవహించే జీవజలం. కాబట్టి ఈ యేసు ప్రభు మాట్లాడేది పాత నిబంధన క్లీన్లీనెస్ కాదు, కానీ కొత్త నిబంధనలో ఏ విధంగా మన హృదయాన్ని మనం శుభ్రపరచుకోవాలి అని తెలుసుకున్నాం. So here Jesus is saying, out of the depths of your belly shall flow rivers of living water. మరి మన కడుపులో నుంచి జీవ జలములు ప్రవహించును అని యేసు ప్రభు మనకు తెలుపుతున్నాడు. This living water in Jeremiah talks about in Jeremiah chapter 2 verse 13. వేరే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ జీవ జలముల గురించి రాసినట్టుగా మనం చూస్తున్నాం. Jeremiah says, my people have done two evil things. God is speaking to Jeremiah and saying, my people have done two evil things. మరి అక్కడ ఆ కాలంలో ఇర్మియా ప్రవక్తతో దేవుడు కూడా మాట్లాడేవాడు. కాబట్టి Therefore, దేవుడు ఏమన్నాడంటే ఇర్మియాకు, నువ్వు నా ప్రజలందరూ కూడా నా మార్గం విడిచి వారు మన్నంలో అవుతున్నారు. they have forsaken me, the fountain of living waters. కాబట్టి వారందరూ కూడా జీవ జలములు కొనుక్కోవాలి. And they have got for themselves broken cisterns which hold no water. మరి వారు ఎటువంటి వారు అంటే పాత నిబంధనలో వారు సిస్టర్ అంటే నీళ్లను నిలువ చేసుకుంటారు. దాంట్లో కారిపోయి దాంట్లో వారు వినియోగిస్తున్నారు. A cistern was a man-made reservoir of water in the rocks. మరి సిస్టర్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళను తవ్వి అక్కడ నీళ్లు నిలువ వేసేటట్టు చేస్తారు. And it collected rainwater and stored rainwater. That is a cistern. అది వర్షంలో పడిన నీళ్ళను అక్కడ వారు సేకరిస్తారు. And Jeremiah is saying, my people have trusted broken cistern that can hold no water. మరి యెర్మయాకు దేవుడు ద్వారా సెలవిస్తున్నాడు He's speaking. అంటే వీరందరూ కూడా ఏ విధంగా ఒక కారిపోతున్న రిజర్వాయర్ నుంచి నీళ్ళు తాగాలనుకుంటున్నారు, అది జీవజలం కాదన్న. He wants to say that people are trusting in idols that cannot hold eternal life. మరి దానితో ఏమిటి పోలిక అంటే ఆ సిస్టమ్ అంటే ఏమిటంటే ఒక విగ్రహాన్ని వారు ప్రజలు ఆశ్రయించి దాన్ని మరి ప్రార్థిస్తున్నారు, దానికి మోకరిస్తున్నారు. నిజమైన దేవుని వారు మోకరించిపోయారు. These broken cisterns or idols cannot give spiritual satisfaction at all. మరి దీంతో మనం చూసినట్లయితే అటువంటి విగ్రహారాధన ద్వారా మనకి ఎప్పుడు పరలోక ద్వారం తెరవబడదు.
And God is describing himself then in the Old Testament as fountains of living water. At that time they had water of purification, but God is saying, I am the fountain of living water. The same thing that Jesus said when he comes in the New Testament. మరి మీరు చూసినట్టయితే పాత నిబంధన కాలంలో అది శారీరకమైనది. మరి ఆ నీళ్ళందరూ కూడా మన సృష్టిలో కనపడే నీళ్ళే, కానీ అది ఆత్మీయమయం లేదు. కానీ యేసు ప్రభువు చెప్తున్నది ఏమంటే, మీరు నా దగ్గరికి రండి, మీకు సదాకాలం జీవించే జలమని మీరు పొందేటట్టు నేను చేస్తాను అన్నాడు. కాబట్టి ఈ రెండింటిలో డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. And these living waters are made available to us today only for one reason, that Jesus shed his blood on the cross of Calvary. యేసు ప్రభు మనకి శిలువ మరణం అయిన తర్వాత ఆ జీవ జలాలన్నీ కూడా మనకు దేవుడు దాని ద్వారా లభిస్తున్నది. When we take Jesus into our hearts, then what happens? We are cleansed of all our sins. మీరు చూసినట్టయితే మరి యేసు ప్రభు మన హృదయంలో తీసుకున్నాక మన జీవితాల్లో మన పాపములన్నీ కూడా ఆ జీవ జ్వరం ద్వారా మరి పూర్తిగా మరి క్లెన్స్ అయిపోతుంది. Water of purification did the cleansing from the outside, but Jesus' blood does the deep cleaning in our hearts and in our systems from the inside. మరి యేసు ప్రభు యొక్క రక్తం వచ్చి మన హృదయాల్లో ఉన్న మల్లాన్ని, లోతుగా ఉన్న మల్లాన్ని తీసేసి మన శుభ్రపరుస్తుంది. It's explained in Hebrews and chapter 10 verses 19 to 22. మరి హెబ్రీ గ్రంథం 10వ అధ్యాయము 19-20 వచనంలో కూడా ఈ విషయం వివరంగా రాసి ఉన్నది. So Christ opened up for us a new and a living way to get the living waters. మరి యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా మనందరూ కూడా కొత్త మార్గాలు సృష్టించాడు. మన జీవ జలంలో మన జీవితంలో వచ్చేటప్పుడు మరి ఏ విధంగా మనం ముందుకు సాగాలి అని యేసు ప్రభు తెలుపుతున్నాడు. And this could be done by tearing off the curtain, which means tearing off his body. మరి దేవుని మందిరంలో ఆ కర్టెన్ ఉన్నది, ఏ విధంగా చెప్పబడినదో యేసు ప్రభు శిలువ మరణం, అదే విధంగా యేసు ప్రభు శరీరాన్ని మరి తీర్చబడిన ద్వారా దాని ద్వారా మనకు ఆత్మీయమైన శాంతి సమాధానం దొరుకుతుంది. Because his body was torn, today you and I can go into the presence of the fountain of living waters, that is God himself. మరి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క దేవుడు యేసు ప్రభు మార్గాన్ని చేశాడు. తను శిలువ మరణం చేసి ఆ దేవుడికి మనకి ఉన్న మధ్యలో ఉన్న కాటను పూర్తిగా చించివేసి తన శరీరం ద్వారా తన బయలు ద్వారా దాని ద్వారా మనం అందరూ కూడా దేవుడికి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం వెళ్ళి మాట్లాడగలం. And in the New Testament, Jesus has become our high priest who takes us into the Holy of Holies in the very presence of God. మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు ప్రధాన యాజకుడై మనకు అతి పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు కావాలన్నా కూడా యేసు ప్రభు నామంతో మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలం. And he can take us because we have been sprinkled by the blood of Christ. మరి ఎందుకంటే మనం ఏ విధంగా అక్కడ ప్రవేశించగలమంటే దేవుని రక్తం ద్వారా, యేసు ప్రభు రక్తం ద్వారా, మనం చిందించే రక్తం ద్వారా మన పరిశుద్ధులమై ఆ మందిరంలోకి వెళ్ళగలము. So in the Old Testament, your bodies were cleansed by water of purification so that you could worship God and talk to him. But he never talked back to us in the Old Testament. మరి పాత నిబంధనలో చూసినట్టయితే ఏ విధంగా మనము ఆ వాటర్ ఆ నీళ్ళ ద్వారా మరి శారీరకంగా ఇజ్రాయెల్ రాజ్యం ప్రజలు ఏ విధంగా తమను తాను మళ్ళీ స్నానం చేసుకుని వెళ్ళేవారు. కానీ ఈ సమయంలో మనందరికీ కూడా యేసు ప్రభు రక్తం ద్వారా, చిన్న రక్తం ద్వారా మనందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళగలము. So the blood of Jesus has done the work of purifying us with the water of purification did, but it takes us before God himself. In the Old Testament you could worship him but could not go into the Holy of Holies. But now with Jesus' blood, you and I can really go into the presence of God, talk to him, and he talks back to us. మరి పాత నిబంధనలో మరి చూసినట్లయితే వారి ఆచార ప్రకారంగా మరి ఎవరు కూడా అతి
పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేదు. మాత్రం ఆ యాజకుడు మాత్రం ప్రధాన యాజకుడు వెళ్ళగలడు. కానీ యేసు ప్రభు మరణం చనిపోయిన తర్వాత, శిలువ మరణం తర్వాత మనమందరం కూడా ప్రధాన యాజకుడు యేసు ప్రభు మన మార్గాన్ని సరళం చేశాడు. మన దేవుని సన్నిధానికి ఎప్పుడు కావాల్సిన మనం వెళ్ళగలము. And it became possible because after his death, Jesus took his blood into the Holy of Holies before God and put it on the mercy seat, so that we who have the same blood in our hearts, we can go before God in the presence of God. So how many of you have experienced that? Going into the presence of God. మనం చూసినట్లయితే పాత నిబంధనలో రక్తంలో చేసిన తర్వాత బలైన తర్వాత వాటిని తీసుకుని ఆ రక్తం ద్వారా వారు పరిశుద్ధులై వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు మరణం ద్వారా ఆయన చిందిన రక్తం, ఇదే యేసు ప్రభు మరణించి లేచిన తర్వాత పునరుద్ధరణ తర్వాత తన రక్తం ద్వారా మరి దేవుని మందిరానికి వెళ్ళినట్టు చూస్తున్నారు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితాల్లో మన హృదయాల్లో దేవుని యేసు ప్రభు రక్తం ఉన్నాయో మనం కూడా అత్యంత ప్రవేశించి దేవుని సన్నిధానంలో The red heifer had no defect. It was holy, pure, nice, and Jesus was pure, holy, sinless, and perfect. So we compare Jesus' blood to the blood of the heifer, to the ashes of the heifer that made the water of purification, with Jesus' blood, which purifies our innermost being and takes us into the Holy of Holies to talk with God. So I ask you, how many of you have had that experience, that you have been in the presence of God in the Holy of Holies? How many have that experience? Yes, just put your hands up. Praise God. I'm so glad. I'm so glad. So glad. I want each of us here to go into the Holy of Holies, and the trick is when the worship starts, you be there, and let your spirit be with the spirit of the song, and you sing it out with your mouth. You know, when you sing it out with your mouth, you are praising God, giving sacrifice of praise, and God says, come son, come daughter, come to me, the fountain of living waters. మరి ఆ విధంగా ఎంతమంది ఇక్కడ ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినారు అంటే ఎంతమంది అన్నారు, మేము వెళ్ళామన్నారు. అంటే వారు దేవుడితో వెళ్ళే ముందు మా సిద్ధపడి వెళ్ళారు. తమను కానీ దేవుడి రక్తం ద్వారా మరి కడిగి పరిశుద్ధులై అక్కడ వెళ్ళినారు. పాత నిబంధన ప్రకారంగా మనమందరం కూడా అటువంటి శారీరకంగా వారు చేస్తుంటారు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తం ద్వారా మనం అందరూ కూడా యేసు మరి దేవుని యొక్క సమక్షానికి మనం వెళ్ళగలం. So the water of purification was looking forward to the time when Christ would come and our innermost beings would be cleansed. మరి అటువంటి మరి పరిశుద్ధ నీళ్లను ఏ విధంగా వినియోగించినారు అది పాత నిబంధనలో, అదే దాన్ని కొత్త నిబంధనలో ఏ విధంగా జరిగిందని యేసు ప్రభు రక్తం ద్వారా అని మనం తెలుసుకోవాలి. And this living waters would cleanse our hearts and slowly remove the heart of stone in us and give us a heart of flesh. మరి ఈ రక్తం ద్వారా మన హృదయాల్లో ఉన్న మలినాన్ని దాన్ని విశ్లేషిస్తుంది, కడిగేస్తుంది. కాబట్టి మన హృదయాలు కూడా మరి పరిశుద్ధమై దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం వెళ్ళగలం. And this living waters would transform us slowly but surely into a new person in Christ Jesus. మరి ఈ జలముల ద్వారా జలము ద్వారా మనమందరం కూడా వేరుగా మనం జన్మిస్తాము, వేరే విధంగా మనం ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో మార్పు వస్తుంది. మన ఆ జీవిత మార్పు ద్వారా మరి ఎందుకంటే మనం ఎప్పుడు దేవుని యొక్క సమక్షంలో ఉంటాం కాబట్టి మన జీవితాల్లో కూడా మార్పు వస్తుంది. And our stony hearts will go and we will have a heart filled with love especially towards our enemies. మరి రాతి వంటి మన హృదయాలు మృదువైన హృదయాలుగా మారిపోతాయి. ఈ విధంగా మన జీవితంలో మార్పు The living waters would slowly make us sanctified, that is, it would make us pure and
holy and in the image of Christ slowly, 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 so that we can go into the presence of God whenever we want to, whether you have had physical bath or not. Your heart should be cleansed. That is what the living waters, water of purification, look forward to the living waters where our souls will be cleansed and we will be called. That is why you are called the children of God. మరి జీవజలంలో మనం ఏ విధంగా ఆ కాలంలో ఆ జీవజలం అనేది వేరేది, అది శారీరకమైనది. కానీ ఇప్పుడు ఆ జీవజలం అంటే యేసు ఒక రక్తం ద్వారా మనం జీవజలం పొందుతున్నాము. అటువంటి జీవజలం పొందిన వారు శారీరకంగా వారు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ జీవజలం ఉన్నప్పుడు వారు దేవుడి సమక్షానికి వెళ్ళగలరు. So how many find yourselves changing from the inside? How many find just let me changing from the inside? హృదయాల మార్పులు వచ్చినది, పరివర్తన వచ్చినది. Praise God, praise God. Even Uncle tells people she was a very bad woman, very proud woman. But today she's not like that. Uncle gives that testimony. And I gave him testimony openly that he too has been transformed from a military man fighting with the enemies with that Josh into a quiet, humble person. He's become into a quiet, humble person. And so you must get that testimony from the person with whom you live, not from me because I see you and I can make out also, but you must get that testimony from the person who's closest to you, your children, your husband, your mother, father. They should give that testimony. May God praise. మరి తెలుసుకోవాల్సిన విషయం అంటే, నేను బాల్యరహితమండి, నేను చాలా పరిశుద్ధులని నేను చెప్తే ప్రయోజనం. వేరే వాళ్ళు చెప్పాలి, వేరే వాళ్ళు చూసా ఈ వ్యక్తి టోటలీ డిఫరెంట్, చాలా పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో పరివర్తన వచ్చి మార్పు వచ్చి అటువంటి జీవితాలు జీవించాలని ఆశించున్నట్టు. Even his friends, William Malik, who knew us 40 years ago, we met him 1-2 years ago. He said, Mrs. Phillips, you are not Mrs. Phillips anymore. ఎంతమంది పాత స్నేహితులు కూడా చెప్పుకుంటారు, మిసెస్ ఫిలిప్స్ వేరే మార్పు వచ్చింది. He was always good and loyal, never harmed anybody, but I used to get after people, tit for tat, and very wicked, very wicked. I look at myself, so thank God, God transformed me, so we should be able to say about each one of us, our weak points we all had, and how many weak points I still have. I can know it, and I cry to God, remove, you also do. Whatever is your weak point, I tell you, remove it, Jesus, make it my strong point, so that I don't give way to the wiles of the devil and dishonor your name. నా జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని సిస్టర్ గారు చెప్తున్నారు. నేను ఎంతో చక్కగా ప్రవర్తించేవాడిని, ఎంతో గర్విష్ఠుని, ఎంతో మరి వేరే మనుషులతో మాట్లాడేది, వారితో ఏమిటంటే సంబంధాలు ఉండేది పూర్తిగా డిఫరెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ఎంతోమంది నేను చూసిన వారు అంటున్నారు, ఆ కాలంలో ఈ కాలంలో ఎంతో మార్పు వచ్చింది అని చెప్తున్నారు. దేవుని బంగారం చేయవచ్చు. Lakar Henry Father, Halika Shoman Saharu, Alumantia, Anjosintia, Kasho Kasha, Sir, Akushamansi, 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 Hallelujah, Hallelujah, Hallelujah. My beloved children, Kashokan Siako Ramantia, Hallelujah, I'm well pleased, Hallelujah, with you all. ప్రేమ బిడ్డలారా, మీ అందరికీ కూడా శాంతి సమాధానం. I'm seeing each one of you taking up your cross daily and walking the path of the ప్రతి వారిని కూడా నేను గమనించున్నారు. వారందరూ కూడా ప్రతి దినము తమ శిలువను ఎత్తుకొని ముందుకు సాగుతున్నారు. వారు చేస్తారు. Teach this Christ-like walk to others, beloved. ఈ విధంగా మీరు నడుస్తున్న మార్గాన్ని ఏ విధంగా మీరు నడుస్తున్నారు, ఇటువంటిని మీరు ఇతరులకు చెప్పండి. So that they may see your good works and glorify your Father in heaven. కాబట్టి మీ మంచి ప్రవర్తన చూసి పరలోకంలో ఉన్న మన తండ్రిని వారెంతో ఘనతపరచు. Let the Holy Spirit indwell you 24/7. మరి ప్రతి వారి హృదయాల్లో 24/7 పరిశుద్ధాత్మ దేవుడు
ఎల్లప్పుడూ ఉండుగా. He can make you pure and holy మిమ్మల్ని పూర్తిగా మనందరినీ కూడా పవిత్రులను చేయుగా. and be accepted in the heavenlies. మరి పరలోకంలో కూడా ఈ విధంగా అందరినీ గుర్తించాలి. Whenever you are, however you are. వేరే ఎక్కడ మీరు వెళ్ళినా కూడా ఏ విధంగా మీరు ఉన్నా కూడా ఎప్పుడు యేసు ప్రభు మీతో హృదయంలో ఉంటాడు. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord, which is very near. In Amen. Jesus' name. Amen. Praise God. Praise God. Yeah, this. We shall see. Just switch it up. Benediction.